సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. 2025 ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మిథున రాశి వారికి 2025 ఫిబ్రవరి మాసంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ శుభఫలితాలను అందిస్తున్నాయి. అలాగే 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అనగా 50 నుంచి 60% శుభఫలితాలు ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అనగా రవి భగవానుడు ఫిబ్రవరి నెల 13వ తర్వాత అనగా ఫిబ్రవరి నెల 13వ తారీఖు తర్వాత భాగ్యభావంలోనికి అనగా కుంభరాశిలోనికి ఆయన ప్రవేశించడం వల్ల అధికారుల అండదండలతో మీరు అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు. తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది. అధికారుల సహాయంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, నూతన ఉద్యోగాన్వేషణలో విజయాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ ఫిబ్రవరి నెల 11 వరకు కూడా అష్టమ భావంలో అనగా మకర రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల కుటుంబంలో ఒక రకమైనటువంటి శుభకార్యాల ప్రస్తావన, కుటుంబ సౌఖ్యాన్ని మీరు పొందగలుగుతారు. కుటుంబానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, నూతన అవకాశాలు అందుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అనుకోకుండా మీకు రావాల్సినటువంటి ఆదాయము ఆకస్మికంగా మీకు చేతికి అందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. బ్యాంకు లావాదేవీలు కానీ, రుణ సదుపాయాలు కానీ అనుకూలంగా ఉంటాయి. అలాగే నటులకు సానుకూలంగా ఉంటుంది. మధ్యవర్తి వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఈ ఫిబ్రవరి నెల 11 తర్వాత అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యములో అనగా కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత అనారోగ్యం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా కార్మికుల నుంచి కానీ, కర్షకుల నుంచి కానీ, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ ఎక్కువ లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. మీతో పనిచేసేటువంటి పనివారి నుంచి లేకపోతే మీ కింద పనిచేసే పనివారి నుంచి పూర్తి సహకారాన్ని అందుకోగలుగుతారు. ఇంటా బయట పనివారి యొక్క సహకారంతో మీరు మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అనేక రకమైనటువంటి శుభఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. దశమ భావంలో మీనంలో రాహు ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు. ఫిబ్రవరి మాసంలో కూడా మిథున రాశి వారికి ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగుతుంది దశమ భావంలో. ఈ కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతమవుతాయి. నూతన వ్యక్తుల పరిచయం అంతా కూడా సానుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడం వల్ల మీరు సత్ఫలితాలను అందుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం అందుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2025 ఫిబ్రవరి మాసంలో ఈ మిథున రాశి వారికి రవి భగవానుడు, బుధుడు, శని, రాహువు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలని, లాభాలని, అవకాశాలని అందిస్తున్నాయి. మరి అలాగే ఈ 2025 ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి కుజుడు, గురువు, శుక్రుడు, కేతువు 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ కారణం చేత ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. షష్టమ లాభాధిపతి కుజుడు జన్మరాశిలో మిథునంలో సంచరించడం వల్ల మిథున రాశిలో పోటీ ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో మీరు వెనకడుగు వేస్తారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. అధికమైన ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది. భూముల నుంచి, వాహనాల నుంచి కూడా మీరు అసౌకర్యాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రకమైన సమస్యలను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు వక్రాన్ని తొలగించుకుని వ్యయభావములో అనగా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కనుక మిథున రాశి వారికి అది 12వ భావం అయినందున విపరీతమైన ఖర్చులు ఉంటాయి. జన సంబంధాలు కొంతవరకు అభిప్రాయ భేదాలతో కానీ, మనస్పర్ధలతో కానీ దూరం అవుతారు. విద్యారంగానికి సంబంధించిన విషయాల్లో కాస్త వెనకడుగు పడతారు. ఆశించిన ఫలితాలను పొందలేకపోతారు. జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. జనాలతో కూడా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా గురువు 12వ ఇంట్లో పూర్తిగా అశుభ ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. ఇక వ్యయాధిపతి పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు దశమ భావములో రాహుతో కలిసి మీనరాశిలో సంచరించడం వల్ల
స్త్రీ జనాలతో వారి సహకారం లేకపోగా వారితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి నిందలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసేటువంటి స్త్రీ జనముతో మీకు అభిప్రాయ భేదాలకి, అనవసరమైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులకి గురి కావాల్సిన వాతావరణం కనిపిస్తుంది. ఇక చతుర్థ భావంలో ఎప్పటి నుంచో కన్యా రాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ ఫిబ్రవరి మాసంలో కూడా అలాగే కేతువు సంచరిస్తాడు. మరి మిథున రాశి వారికి చతుర్థ భావంలో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరంగా ఒక చిన్న నిరాశను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలు అశాంతిని కలిగిస్తాయి. కుటుంబానికి సంబంధించినటువంటి ఎన్ని ప్రణాళికలు చేసినా, ఎంత కార్యక్రమాలు చేసినా, ఎంత ఖర్చు పెట్టినా ఏదో కాస్త నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి తప్పనిసరిగా ఈ కుజుడు, గురువు, శుక్రుడు, కేతు 4 గ్రహాలకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. కనుక 2025 ఫిబ్రవరి మాసంలో ఈ మిథున రాశి వారు చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం గణపతిని దర్శించి గణేశాష్టకం చదువుకోండి. దశమ శుక్ర దోషం నుంచి బయటపడడానికి శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి లక్ష్మీదేవి అమ్మవారిని, విజయలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోండి. వ్యయములో ఉన్నటువంటి గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం, గురుచరిత్ర పారాయణం చేయడం, శనగలు దానం చేయడం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈ వ్యయ గురువు ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే జన్మరాశిలో సంచరించినటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. మంగళవారం రోజు 1 కేజీ ఎర్ర కందిపప్పు దానం చేయండి పేదవారికి. సుబ్రహ్మణ్యాష్టకం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ మంగళవారం రోజు చదువుకోండి. మరి 2025 ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. అధికారుల సహాయంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, నూతన ఉద్యోగాన్వేషణలో విజయాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక జన్మరాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ ఫిబ్రవరి నెల 11 వరకు కూడా అష్టమ భావంలో అనగా మకర రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల కుటుంబంలో ఒక రకమైనటువంటి శుభకార్యాల ప్రస్తావన, కుటుంబ సౌఖ్యాన్ని మీరు పొందగలుగుతారు. కుటుంబానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, నూతన అవకాశాలు అందుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అనుకోకుండా మీకు రావాల్సినటువంటి ఆదాయము ఆకస్మికంగా మీకు చేతికి అందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. బ్యాంకు లావాదేవీలు కానీ, రుణ సదుపాయాలు కానీ అనుకూలంగా ఉంటాయి. అలాగే నటులకు సానుకూలంగా ఉంటుంది. మధ్యవర్తి వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఈ ఫిబ్రవరి నెల 11 తర్వాత అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యములో అనగా కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత అనారోగ్యం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా కార్మికుల నుంచి కానీ, కర్షకుల నుంచి కానీ, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ ఎక్కువ లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. మీతో పనిచేసేటువంటి పనివారి నుంచి, లేకపోతే మీ కింద పనిచేసే పనివారి నుంచి పూర్తి సహకారాన్ని అందుకోగలుగుతారు. ఇంటా బయట పనివారి యొక్క సహకారంతో మీరు మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అనేక రకమైనటువంటి శుభఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. దశమ భావంలో మీనంలో రాహు ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు. ఫిబ్రవరి మాసంలో కూడా మిథున రాశి వారికి ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగుతుంది దశమ భావంలో. ఈ కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతమవుతాయి. నూతన వ్యక్తుల పరిచయం అంతా కూడా సానుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడం వల్ల మీరు సత్ఫలితాలను అందుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం అందుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2025 ఫిబ్రవరి మాసంలో ఈ మిథున రాశి వారికి రవి భగవానుడు, బుధుడు, శని, రాహువు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలని, లాభాలని, అవకాశాలని అందిస్తున్నాయి. మరి అలాగే ఈ 2025 ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి కుజుడు, గురువు, శుక్రుడు, కేతువు 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ కారణం చేత ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో మిథునంలో సంచరించడం వల్ల మిథున రాశిలో
పోటీ ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో మీరు వెనకడుగు వేస్తారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. అధికమైన ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది. భూముల నుంచి, వాహనాల నుంచి కూడా మీరు అసౌకర్యాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రకమైన సమస్యలను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు వక్రాన్ని తొలగించుకుని వ్యయభావములో అనగా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కనుక మిథున రాశి వారికి అది 12వ భావం అయినందున విపరీతమైన ఖర్చులు ఉంటాయి. జన సంబంధాలు కొంతవరకు అభిప్రాయ భేదాలతో కానీ మనస్పర్ధలతో కానీ దూరం అవుతారు. విద్యారంగానికి సంబంధించిన విషయాల్లో కాస్త వెనకడుగు పడతారు. ఆశించిన ఫలితాలను పొందలేకపోతారు. జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. జనాలతో కూడా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా గురువు 12వ ఇంట్లో పూర్తిగా అశుభ ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. ఇక వ్యయాధిపతి, పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు దశమ భావములో రాహుతో కలిసి మీనరాశిలో సంచరించడం వల్ల స్త్రీ జనాలతో వారి సహకారం లేకపోగా వారితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి నిందలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిచేసేటువంటి స్త్రీజనముతో మీకు అభిప్రాయ భేదాలకి, అనవసరమైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులకి గురి కావాల్సిన వాతావరణం కనిపిస్తుంది. ఇక చతుర్థ భావంలో ఎప్పటి నుంచో కన్యా రాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ ఫిబ్రవరి మాసంలో కూడా అలాగే కేతువు సంచరిస్తాడు. మరి మిథున రాశి వారికి చతుర్థ భావంలో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరంగా ఒక చిన్న నిరాశను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలు అశాంతిని కలిగిస్తాయి. కుటుంబానికి సంబంధించినటువంటి ఎన్ని ప్రణాళికలు చేసినా, ఎంత కార్యక్రమాలు చేసినా, ఎంత ఖర్చు పెట్టినా ఏదో కాస్త నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి తప్పనిసరిగా ఈ కుజుడు, గురువు, శుక్రుడు, కేతు 4 గ్రహాలకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. కనుక 2025 ఫిబ్రవరి మాసంలో ఈ మిథున రాశి వారు చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం గణపతిని దర్శించి గణేశాష్టకం చదువుకోండి. దశమ శుక్ర దోషం నుంచి బయటపడడానికి శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి లక్ష్మీదేవి అమ్మవారిని, విజయలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోండి. వ్యయములో ఉన్నటువంటి గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం, గురుచరిత్ర పారాయణం చేయడం, శనగలు దానం చేయడం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈ వ్యయ గురువు ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే జన్మరాశిలో సంచరించినటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. మంగళవారం రోజు 1 కేజీ ఎర్ర కందిపప్పు దానం చేయండి పేదవారికి. సుబ్రహ్మణ్యాష్టకం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ మంగళవారం రోజు చదువుకోండి. మరి 2025 ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.